భారతదేశం ఒక సమాఖ్య. ఇది ఒక ఫెడరల్ విధానంలో నడుస్తుంటుంది. ఎన్టీ రామారావు గారు ఏనాడో అన్నారు, కేంద్రమా అది ఎక్కడుంది, అదంతా ఒక మిథ్యే కదా అని చెప్పి. కేంద్రం ఇట్ హ్యాస్ ఎ కాన్స్పిక్యుయస్ ప్రెజెన్స్. ప్రతి చోట కేంద్రం ఉంది. కాకపోతే ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు వాటి పాత్ర అవి పోషిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి కోఆపరేటివ్ ఫెడరలిజం, మనం ఫాలో అయ్యేది సహకార సమాఖ్య. అయితే యూనియన్ గవర్నమెంట్ లేదా సెంటర్ ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఆఫీసెస్, డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ యొక్క పూర్తి ఆపరేషన్స్. అంతెందుకు మనం చూస్తే ఎంబసీస్, ఫారెన్ ఎంబసీస్ ఢిల్లీలో చాణక్యపురి అనే ఏరియాలో. ఇట్లా మనం చూస్తే ఢిల్లీ భద్రతా పరంగా, పొలిటికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా సెంటర్కి చాలా కీలకం. అటువంటి ఢిల్లీలో ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఢిల్లీలో నీది పెత్తనం లేదా నాది పెత్తనం, మనలో ఎవరు గొప్ప, ఎవరు పెత్తనం చేయాలి అనే దాని మీద సందిగ్ధత, గొడవ, కాన్ఫ్లిక్ట్, టజిల్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క గొడవ చాలా ఎక్కువైపోయిందన్నమాట. ఢిల్లీలో మనకు తెలుసు, ఢిల్లీని మనం ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటాం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీని యూనియన్ టెరిటరీగా మనం పరిపాలనలో ఉన్నా కానీ దాని పేరు మాత్రం ఎన్సిటీ అంటాం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఢిల్లీకి సంబంధించి 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. అది 1991లో వచ్చిందనమాట, 69వ రాజ్యాంగ సవరణ. అసలు ఈ సవరణలో ఏముంది? అంతకుముందు ఢిల్లీని యూటీ అనేవాళ్ళు. 69th అమెండ్మెంట్లో ఎన్సిటీ అంటున్నారు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. అంతేకాదు, ఢిల్లీకి సంబంధించి మనం గమనిస్తే 69th అమెండ్మెంట్ ముందు అడ్మినిస్ట్రేటర్ ఉండేవాళ్ళు. తర్వాత 1991 69th అమెండ్మెంట్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు. అదేవిధంగా ఢిల్లీకి 1991 నుంచి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఒక అసెంబ్లీ కూడా ఉంది. ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సీఎం ఉంటారు, అసెంబ్లీ ఉంటుంది, మినిస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారనమాట. ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 70 మంది సభ్యులు. అన్ని రాష్ట్రాలా కాకుండా ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేవలం 10% ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటారనమాట. అంటే 7గురే, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. సో ఢిల్లీలో సీఎంతో కలిపి 7గురే మంత్రులు ఉంటారనమాట. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ది చాలా కీలకమైన పాత్ర. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే చాలా యూటీస్ కన్నా కూడా ఢిల్లీకి అధికారాలు తక్కువే, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే స్టేట్ లిస్ట్లో ఉన్న ల్యాండ్ కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, తర్వాత పోలీస్ కానీ, ఈ 3 కూడా ఢిల్లీది సెంటర్ చేతిలో ఉంటుంది, కేంద్రం చేతిలోనే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండవు. ఇన్ఫ్యాక్ట్ క్లియర్గా చెప్పాలంటే ఢిల్లీలో ఒక చిన్న స్కూల్ బిల్డింగ్కి ప్లే గ్రౌండ్ ఇవ్వాలన్నా ఢిల్లీ సీఎం చేతిలో ఉండదు. అదేవిధంగా నిన్నటి వరకు ఢిల్లీ స్టేట్లో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కూడా ఢిల్లీ సీఎం చేయలేరు. తన కళ్ళెదుట ఒక ఐఏఎస్ ఆఫీసరో లేదా ఒక ఐపీఎస్ ఆఫీసరో, డానిమ్స్ ఆఫీసరో వీళ్ళు ఎవరన్నా లంచం తీసుకుంటున్నా వాళ్ళని ఖండించలేని పరిస్థితి, వాళ్ళని సస్పెండ్ చేయలేని పరిస్థితి అనమాట. ఇటువంటి పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్న ఒక మాట అన్నారు, ఇన్ని సంవత్సరాలుగా నా చేతులు కట్టేసి నన్ను ఈదమన్నారు, స్విమ్ చేయమన్నారు. సో అయినా కానీ దేవుడి దయ వల్ల నేను గవర్నమెంట్ లీడ్ చేస్తూ వచ్చాను, ఇప్పుడు నాకు పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది అని చెప్పి. అసలు ఆ మాట అంటానికి కారణం ఏంటి? నిన్న ఏం జరిగింది? ఈ మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ ఢిల్లీ గవర్నమెంట్ అజల్లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు రకరకాల జడ్జిమెంట్లు ఇస్తూ వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ గవర్నమెంట్ సపోర్ట్గా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట. ఏంటి ఆ జడ్జిమెంటో ఒకసారి చూద్దాం. సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ఢిల్లీ గవర్నమెంట్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ సర్వీసెస్. ఢిల్లీ గవర్నమెంట్కి సర్వీసెస్లో కంట్రోల్ ఉంది అని చెప్పి. మనకి స్టేట్ లిస్ట్లో మన కాన్స్టిట్యూషన్లో ఐటమ్ నెంబర్ 41 ఉందన్నమాట. అంటే లిస్ట్ 2లో ఐటమ్ నెంబర్ 41 సర్వీసెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సేవలు. అది ఆ రాష్ట్రానికి ఎలాంటి ఐఏఎస్, ఐపీఎస్, మిగతా అందరు బ్యూరోక్రాట్స్, అన్ని లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ సంబంధించిన సర్వీసెస్. జనరల్గా అవి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి.
కానీ ఢిల్లీలో 2015 కేంద్ర ప్రభుత్వం ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేతికి ఇచ్చేస్తుంది, కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఢిల్లీలో ఎవరు చేయాలని అంటే లెఫ్టినెంట్ గవర్నర్ సజెషన్స్ వాళ్ళు చెప్పింది ఏంటో అనమాట. అంటే ఢిల్లీ సీఎం చేతిలో ఏది ఉండదు, ఢిల్లీ మినిస్టర్స్ చేతిలో ఏంటో ఉండదు. దాంతో ఏమైందంటే ఢిల్లీలో బ్యూరోక్రాట్స్, ఢిల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాకుండా ఢిల్లీకి డైరెక్ట్గా వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్, కానిస్టేబుల్, హోమ్ మినిస్ట్రీ చేతిలో వాళ్ళందరూ ఉంటారనమాట. ఇది జరుగుతుంది. సో దీంతో అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఢిల్లీలో కోర్టుకి వెళ్ళిందనమాట. సో కోర్టు గత 5-6 సంవత్సరాలుగా రకరకాల జడ్జిమెంట్ ఇచ్చింది. ఫైనల్గా నిన్న అపీల్లో తుది తీర్పు వచ్చిందనమాట. ఆ తీర్పు ప్రకారం డెమోక్రటిక్ గవర్నెన్స్లో సర్వీసెస్ అంటే బ్యూరోక్రసీ, అడ్మినిస్ట్రేషన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి, ఢిల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అదేవిధంగా ఎవరైనా పోస్టింగ్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. బ్యూరోక్రాట్స్, ఢిల్లీలో ఉన్న బ్యూరోక్రాట్స్, ఢిల్లీకి అలాట్ అయిన బ్యూరోక్రాట్స్, దే ఆర్ అకౌంటబుల్ టు ద ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఆన్సరబుల్ అనమాట. మినిస్టర్స్కి ఆన్సరబుల్, మినిస్టర్స్ ఢిల్లీ లెజిస్లేచర్కి ఆన్సరబుల్. అల్టిమేట్గా కోఆపరేటివ్ ఫెడరలిజంలో, ఫెడరల్ సెటప్లో, ఒక డెమోక్రసీలో అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యూరోక్రాట్స్ ఢిల్లీ స్టేట్ ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఆన్సరబుల్, ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆన్సరబుల్ అనమాట. దాంతోపాటు ఈ సర్వీసెస్ సంబంధించి చట్టాలు చేసే అధికారం కూడా పూర్తిగా ఢిల్లీ స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కోఆపరేటివ్ ఫెడరలిజం మనం పైకి తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ఏ అంశాలు అయితే ఢిల్లీ ప్రభుత్వం అంశాల్లో, ఢిల్లీకి సంబంధించిన అంశాల్లో కేంద్రము రాష్ట్రాలు చట్టాలు చేసే స్పేసెస్ ఉన్నాయి. అంటే ఒక అంశం మీద ఢిల్లీకి సంబంధించిన ఒక అంశం మీద కేంద్రము రాష్ట్రాలు చట్టాలు చేసే అంశాల్లో రాష్ట్రాల యొక్క పరిధిని తగ్గించే విధంగా కేంద్రం బిహేవ్ చేయకూడదని చెప్పి, రాష్ట్రాలని మరీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ కుంచుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం తన లెజిస్లేటివ్ పవర్స్ని వాడుకోకూడదని కూడా కోర్టు చెప్పిందనమాట. సో ఆఫీసర్స్ కనుక ఢిల్లీలో ఉన్న బ్యూరోక్రాట్స్ ఇఫ్ దే డోంట్ రిపోర్ట్ టు ద మినిస్టర్స్ చెప్పిన డైరెక్షన్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మినిస్టర్స్ వెళ్ళి ఏం మాట్లాడతారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో, వాళ్ళు ఎలా సమాధానం చెప్పగలుగుతారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అడ్మినిస్ట్రేటర్ని అని చెప్పి, అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని. నిన్న అరవింద్ కేజ్రీవాల్ ఇంకో మాట కూడా అన్నారు, ఢిల్లీలో చాలా పరిస్థితులు నేను ప్యూన్ని అపాయింట్ చేసే పరిస్థితిలో కూడా లేను, కానీ ఇప్పుడు సెంటర్ పర్మిషన్ లేదే, సెంటర్ చెప్పందే ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ప్యూన్ కూడా అపాయింట్ చేసే పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. అయితే ఇప్పటికి కూడా మిగతా యూటీస్తో పోలిస్తే ఢిల్లీది చేతులు కట్టేసినట్టే చెప్పొచ్చు ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే పబ్లిక్ ఆర్డర్ కానీ, పోలీస్ కానీ, ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా ఢిల్లీలో కేంద్రం చేతిలో ఉన్నాయి కానీ రాష్ట్రాల చేతిలో లేవు. మీకు తెలుసు ఢిల్లీలో భద్రతా కారణాల వల్ల ఢిల్లీ పోలీసింగ్ మొత్తాన్ని కంట్రోల్ చేసే సెంట్రల్ గవర్నమెంటే. తర్వాత ఢిల్లీలో ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ ఢిల్లీ, ఎందుకంటే చాలా ప్రెషియస్ అనమాట, అది సెంట్రల్ గవర్నమెంటే. ఢిల్లీ కేంద్రం కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తుంది కాబట్టి పబ్లిక్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్ ఇవన్నీ కూడా సెంటర్ చేతిలో ఉన్నాయి. సో ఇదంతా మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ మీద పెత్తనం చేయాలని ఆలోచించి ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా అదే పరిస్థితి అన్నమాట ఢిల్లీది. 2021లో అయితే నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చి 2021లో లెఫ్టినెంట్ గవర్నర్స్కి హ్యూజ్ డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చిందనమాట. అంటే క్యాబినెట్ ఏ డెసిషన్ తీసుకున్నా ముందు లెఫ్టినెంట్ గవర్నర్ని కన్సల్ట్ చేయాలి, లెఫ్టినెంట్ గవర్నర్కి వైడ్ పవర్స్ ఇస్తూ తీసుకొచ్చిందనమాట. అదేవిధంగా 69th అమెండ్మెంట్లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒపీనియన్ లెఫ్టినెంట్ గవర్నర్ వినాలి, ఏదైనా విషయంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య భిన్నాభిప్రాయం వస్తే, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ ఆ విషయాన్ని ప్రెసిడెంట్కి పంపించవచ్చు అని. అదేవిధంగా జనరల్గా స్టేట్ సీఎంని గవర్నర్స్ అపాయింట్ చేస్తారు, ఢిల్లీలో మాత్రం స్టేట్ సీఎంని, మినిస్టర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. ఇంకా స్థూలంగా చెప్పాలంటే ఒక పాయింట్లో ఢిల్లీలో ప్యారలల్ గవర్నమెంట్, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం ఉంటుంది, ఇంకో పక్క స్టేట్ గవర్నమెంట్ పెత్తనం ఉంటుంది. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ పేరుతో పెత్తనం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చేస్తుంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీలో ప్రభుత్వం అనేది ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంటుంది అనమాట స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు. సో నిన్న కొంత ఊపిరి పీల్చుకుంది ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు భారీగా ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ జరగబోతున్నాయని సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత 1.5 అవర్లోనే సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీస్లో ఒక ఆయన్ని ఢిల్లీ గవర్నమెంట్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. సో ఎవరైతే ప్రజల యొక్క పథకాలకి అబ్స్ట్రక్ట్ చేశారో
సరిగ్గా పనితీరు కనిపించలేదో లేదా కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. దే ఆర్ గోయింగ్ టు ఫేస్ మ్యూజిక్. ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ద బ్రంట్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసారు నిన్నే.